కాబట్టి దానికి మరి మా జర్నలిస్ట్ మిత్రుల కష్టాలు కూడా చెప్పాలని అనుకుంటా ఉన్నాను. అటువైపు ఉన్నప్పుడు కూడా చాలా కష్టిస్తుంటే ఇటువైపు వచ్చినప్పుడు కూడా అటువైపు ఉన్న కష్టాలు ఇంకా గవర్నమెంట్ తీసుకొని మీ దృష్టికి ఒకటి రెండు విషయాలు తీసుకురావాలని చెప్పి లేకపోతే కార్మిక శాఖ మంత్రి కూడా ఉన్నారు కాబట్టి కొన్ని వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ ని గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకురావాలని గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి గారు ఒకసారి నాకు గుర్తున్నంత వరకు వరంగల్ పట్టణంలో బాగా వరదలు వస్తే ముఖ్యమంత్రి గారు వరదలను మునిగిపోయినటువంటి ప్రజల్ని పరామర్శిద్దామని ఒకసారి వరంగల్ పట్టణానికి పోయాం. జనరల్ గత ముఖ్యమంత్రి ప్రజా సమస్యలు చూడడానికి చాలా తక్కువ టైం ఇచ్చేవారు. ఎందుకు అదృష్టం వరంగల్ వరదల్లో మునిగిందని ఆ రోజు ముఖ్యమంత్రి గారు వచ్చింది. ముఖ్యమంత్రి గారు వరదల్లో నడుస్తుంటే మా జర్నలిస్ట్ మిత్రులు కూడా వరదల్లో నడుస్తా ఉంటారు. జర్నలిస్ట్ మిత్రుల కష్టాలు చూసి అంత మీడియాతో మాట్లాడేటప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, వీళ్ళందరికీ ఇల్లు ఉన్నాయి, నేను అనుకుంటలేని ఇల్లు లేవు కాబట్టి 2 BHK ఏం సరిపోతుంది సరిపోదు, ప్రతి జర్నలిస్ట్ కి 3 BHK ఇచ్చేసేయాలి అని చెప్పేసి. సో వరంగల్ జిల్లా జర్నలిస్ట్ మిత్రులు ఇంకా ఎంత సంతోషపడిందంటే వారి ఆనందానికి అవధులు లేనంత గొప్పగా సంతోషపడింది. చెప్పింది 2 BHK బదులు 3 BHK చెప్పింది. సో దానికే మేమంతా అల్ప సంతోషం కాబట్టి రేపటి నుంచి 3 BHK వస్తుందని చాలా సంతోషపడ్డారు. నాకు తెలిసి ఆ సంతోషం 5 ఏళ్ళైనా ఇంకా ఆచరణలోకి వచ్చినట్టు కనబడుతుంది. అందుకని గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు 2 ఇస్తారా, ఇన్కమ్ ఇస్తారా, 3 ఇస్తారా కదా. ఇక్కడ చాలా మంది కంట్రిబ్యూటర్లుగా పనిచేస్తున్నటువంటి మా మిత్రులు గ్రామీణ వాతావరణంలో వచ్చి సిద్దిపేటకు గజ్వేల్కు పట్టణ కేంద్రాలకు మైగ్రేట్ పిల్లలు చదువులేదని బాగుంటే ఆశతోటి పనిచేస్తా ఉన్నారు. యాజమాన్యాలు జీతాలు ఎంత ఇస్తే ఎంత అనేది ఒక యజమాని ముందు మాట్లాడడం అనేది గౌరవంగా ఉంటుంది కాబట్టి సార్, కాబట్టి వాళ్ళని కూడా దయచేసి 2 BHK వరకు 3 BHK ఆర్డర్ చేయండి. సొంత ప్లాట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇందిరా మీరు ఇచ్చి 5 లక్షలకి ఇంకో 1 లక్షలు 2 లక్షలు అడిషనల్ గా యాడ్ చేసి వాళ్ళందరూ కూడా ఒక ఇల్లు వాళ్ళని చేస్తే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. అన్ని మంచి పనులని జనంలో తీసుకుపోయేది వాళ్ళే సార్. మన మీ అధ్యక్షతన జరిగిన DDRS మీటింగ్ లో కొంతమంది మన జిల్లాధికారులు చేసిన పొరపాట్లు కూడా ఈ దృష్టికి తెచ్చింది వాళ్ళే కాబట్టి అందుకనే వాళ్ళని మనం పూర్తి చేసేటట్టు సార్. మన వైపు మనకు కనబడదు సార్, వాళ్ళే చూపిస్తారు కాబట్టి వాళ్ళని కొంచెం మంచిగా కాపాడుకుంటారు సార్. అవకాశం ఉంటే వాళ్ళకి 3 BHK ఇప్పించారు సార్, లేకపోతే సౌకర్యాన్ని స్వాగతిస్తూ పాత ముఖ్యమంత్రి గారు 3 BHK అన్నారు కాబట్టి అట్లీస్ట్ అదన్ని ఇస్తారేమో నేను రాష్ట్రపడే, కానీ మంత్రి గారు అంటున్నారు 4 BHK మేము మంజూరు ఇస్తా ఉంటున్నారు. కానీ స్కీమ్ లేదు కాబట్టి అట్లీస్ట్ 5 lakhs బదులు ఇంకొంత జర్నలిస్ట్ మిత్రులకి అప్లికేషన్ మిత్రులకి గౌరవప్రదంగా ఒక ఇల్లు కట్టుకోవడానికి ఆర్థికంగా సాయం చేయాలని విజ్ఞప్తిస్తారు. రెండవది చాలా మంది మిత్రులకి హెల్త్ కార్డ్స్ ఒక ఇష్యూ ఉంది సార్. అవకాశం ఉంటే ప్రభుత్వ పరంగా అనేక రకాలైనటువంటి ఉద్యోగులకి అనేక రకాలైనటువంటి వ్యక్తులకి హెల్త్ కార్డ్స్ ఇస్తా ఉన్నారు సార్. ఎందుకంటే నేను కంట్రిబ్యూటర్ చేసిన 95 నుంచి ఇప్పుడు కంట్రిబ్యూటర్ గా వీళ్ళలో ఒక 5 నెలలు ఉన్నారు సార్. ఇట్లా కాబట్టి దాదాపు 30 సంవత్సరాల నుంచి అదే వృత్తి నమ్ముకొని పనిచేస్తున్నటువంటి మిత్రులకి కొంత సహాయంగా ఉంటుంది హెల్త్ కార్డ్స్ ఒకటి. ఈ రెండింటిని గమనంలో తీసుకొని యజమానిగా కాకుండా ఒక గౌరవ మంత్రిగా ఆలోచించి మా జర్నలిస్ట్ మిత్రుల కష్టాన్ని పరిష్కరించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు అక్రిడేషన్ అందుకోబోతున్నటువంటి 532 మంది జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ కలెక్టర్ గారు ఏం చెప్తారంటే, ఈ రోజు మీరు ఇస్తున్నటువంటి అప్లికేషన్ కార్డు తో పాటు మీరు ఒక దరఖాస్తు పెట్టుకుంటే మీకు అందరికీ కూడా హెల్త్ కార్డ్స్ అన్ని కూడా ఇస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు. ఇంకేమైనా సమస్యలు ఉంటే మేము అప్లికేషన్ కార్డులు సో అందరూ చాలా అడుగుతారు. కొన్నిసార్లు కరోనా వచ్చినప్పుడు మాకు బస్సులు ఉండే, బస్ పాస్లు ఉండే, కరోనా వచ్చినప్పుడు రైలు పాస్లు ఉండే, కరోనా కంటే ముందు అవి మళ్ళీ పునరుద్ధరించుకోవాలి కూడా ఇబ్బంది ఉంది. స్కూల్ ఫీజులలో చాలా ఉన్నాయి సార్. మొదటి రెండైతే మీరు కన్సిడర్ చేయమని మేము విజ్ఞప్తి చేస్తూ గౌరవ మంత్రి గారికి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి జర్నలిస్ట్ మిత్రులను ఆశీర్వదిస్తున్న సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై భారత్.